వెల్కమ్ టు టీపీఎన్ తెలుగు 24 న్యూస్ ఛానల్. తెలంగాణలో ఏపీ మోడల్ మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళికి కీలక పదవి. మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళికి తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టనున్నట్లు తెలుస్తోంది. విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకురావాలని భావిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అందుకోసం విద్యా కమిషన్ను ఏర్పాటు చేయనున్నట్లు ఇటీవలే ప్రకటించారు. మురళి గతంలో జగన్ హయాంలో ఏపీ ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేశారు. ఏపీలో మన ఊరు మనబడి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంతో పాటు స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకు ఆయన విశేషంగా కృషి చేశారు. అక్కడ సర్కార్ స్కూళ్లకు ఆధునిక రూపు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే విద్యారంగంపై అపార అనుభవం ఉన్న ఆకునూరి మురళిని విద్యా కమిషన్ చైర్మన్ గా నియమించనున్నట్లు సమాచారం. గతంలో భూపాలపల్లి కలెక్టర్ గా పనిచేసిన ఆకునూరి మురళి బీఆర్ఎస్ ప్రభుత్వంతో విభేదించారు. ఆ తర్వాత స్వచ్ఛంద పదవి విరమణ పొందారు. అనంతరం అప్పటి ఏపీ ప్రభుత్వం మురళి సేవలను వినియోగించుకుంది. ఆయన్ను సలహాదారుగా నియమించుకున్న అప్పటి సీఎం జగన్ విద్యారంగ బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆయన పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టారు. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలపైన స్పెషల్ ఫోకస్ పెట్టిన సీఎం రేవంత్ విద్యా కమిషన్ చైర్మన్ పదవి ఆకునూరి మురళికి అప్పగిస్తే సత్ఫలితాలు వస్తాయని భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారు. త్వరలోనే నియామక ఉత్తర్వులు వెలువడనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.